ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. రంగస్థల నటిగా ఎంట్రీ ఇచ్చి హాస్య నటిగా సహాయ నటిగా ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు సీనియర్ నటి పావల శ్యామ్ల. అయితే ఈ నటి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అనారోగ్య పరిస్థితులతో సినీ ఇండస్ట్రీకి దూరమైన ఆమె కష్టంగా జీవనం సాగిస్తున్నారు. అయితే తన ఆర్థిక పరిస్థితి బాగలేదని తనకు సాయం చేయండి అంటూ పావల శ్యామ్ల తాజాగా ఒక వీడియోను పెట్టారు. 50 ఏళ్ళుగా కష్టపడి ఆర్టిస్ట్గా బతికాను. ఈ 3 సంవత్సరాల నుంచి ఎంతో కష్టం అందరికీ తెలుసు. చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ ఎవరు స్పందించలేదు. ఎలాగో ఇంతవరకు వచ్చి ఇంకా కొన్న ఊపిరితో ఉన్నాను. నా బిడ్డ కోసం నటి మాట్లాడలేను. ఎవరైనా కొంచెమైనా ఒక ఆర్టిస్ట్ బలవంతంగా విషయం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందండి. ఇంతమంది హీరోలతో చేశాను. 300 సినిమాలు. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అందరు పెద్ద పెద్ద హీరోలతో చేసి ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నాను. అవస్థగా ఉన్నాను. ఎవరికి స్పందించే గుణం లేదా? ఇలా ఆత్మహత్య పాలు చేస్తారు. ఒక ఆర్టిస్ట్ని అనాథగా చంపేస్తారా? ఎవరి మనసు కలగదా? ఎవరికైనా ఈ విషయం తెలుసా తెలీదా? తెలియజేయండి అని కోరుకుంటున్నానండి. ఒకప్పుడు సినిమాల్లో తన చలాకీ మాటలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి పావల శ్యామ్ల ప్రస్తుతం దయనీయ పరిస్థితిలో ఉన్నారు. అనారోగ్య పరిస్థితులతో ఇండస్ట్రీకి దూరమైన ఆమె ఎంతో కష్టంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్నారు. అయితే ఇప్పుడు ఆమె పరిస్థితి మరింత కష్టంగా మారింది. ఈ క్రమంలో ఎవరైనా సాయం చేయండయ్యా అంటూ నటి పావల శ్యామ్ల పెట్టిన దయనీయ వీడియో అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తోంది. అయ్యా, 50 ఏళ్లు నటిగా కష్టపడి బతికాను. 3 ఏళ్ల నుంచి నా పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఈ విషయం ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, కానీ ఎవరూ స్పందించలేదు. ఎలాగో ఇంతవరకు వచ్చాను, కానీ ఇప్పుడు కొన ఊపిరితో ఉన్నాను. దాదాపు 300 సినిమాలు చేశాను. చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోల అందరితో సినిమాలు చేసి ఆఖరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితుల్లో ఉన్నాను. వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్నాను. నన్ను ఇలాగే వదిలేసి ఆత్మహత్య చేసుకునేలా చేస్తారా? దయచేసి నాకు సాయం చెయ్యండయ్యా అంటూ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశారు నటి పావల శ్యామ్ల. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.